సో వెల్కమ్ టు జీపీఎస్ నేను వరుణ్. సో ప్రజెంట్ ట్రెండింగ్ మొత్తం కూడా ఉప్పల బాలు మీద నడుస్తుంది. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు పిలిపించామని పరిచారంటూ కూడా ఉప్పల బాలు మీద నెటిజన్లు అందరూ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇటు నవదీపు, బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి మీద చాలా నెగిటివ్గా వెళ్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతోంది, నిజంగా ఉప్పల బాలుని అలా అవమానపరచడానికి కారణం ఏంటి మనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్, మీరు చూస్తూ ఉన్నారు బిగ్ బాస్ అసలు ఏ విధంగా ఉంది, నిజంగా ఉప్పల బాలుని పిలిచి అవమానపరచడం అసలు మీరేమంటారు? నిజంగా పిలిచి మరీ అవమానించినట్టుంది. ఎందుకనంటే నాకు తెలిసి ఉప్పల్ బాల్ అయితే ఒక కామనర్ అయితే కాదు, ఒక సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి సెలబ్రిటీని అవమానిస్తున్నారంటే రేపన్నాడు ఎవరైనా కామనర్స్ వస్తే వాళ్ళకి ఏ విధంగా మీరు చేశారని చెప్పేసి నిజంగా ఒక భయం, ఒక ఆందోళన అయితే ఉంది. సో అలాంటి విషయాలలో లైక్ ఏదైతే పర్సనల్ విషయాలు ఉన్నారో అవి కూడా అడుగుతున్నారు. లైక్ ట్రాన్స్జెండరా మీరు, లేకపోతే నీ వీడియోస్ వల్ల ఎవరికి ప్రయోజనం అంటే నాకు తెలిసి అక్కడ జడ్జిలు అయితే ఎవరైతే ఉన్నారో మీరు చేసే సినిమాల వల్ల, మీరు చేసే బిగ్ బాస్ వల్ల కూడా ఎవరికి ఏం ప్రయోజనం లేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అదేవిధంగా చూసుకుంటే ఉప్పల్ వాళ్ళు కూడా చాలామందిని బుల్లితెర మీద చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేసేసి మంచి ఒక పేరున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అట్లాంటిది ఆ వ్యక్తిని అంతగానో అవమానిస్తున్నారంటే రేపన్నాడు ఎవరైనా నిజంగా కామనర్స్ పోతే, నిజంగా చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటే వీళ్ళ మాటలు విని వీళ్ళు చేసే పనులు చూస్తుంటుంటే నిజంగా ఏమంటారు ఆత్మహత్య చేసుకొని లైక్ ఏదైనా చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఈ స్టేజ్ నుంచి ఆ జడ్జి ప్లేస్లో కూర్చున్నారని చెప్పేసి మర్చిపోకండి. ఓవరాల్గా నాకైతే నచ్చలేదు. ఎందుకనంటే ఒకప్పుడు బిందు మాధవి గారు అయితే ఏదైతే ఐ స్టాండ్ ఫర్ ఏ ఉమెన్, ఐ స్టాండ్ ఫర్ ఏ మెన్, ఐ స్టాండ్ ఫర్ ఏ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడిందో, ఇప్పుడు అదే పర్సన్ని ఉప్పల్ బాల్ అంటే తెలియని వ్యక్తి ఉండరు, అదే పర్సన్ని నువ్వు ట్రాన్స్ అని చెప్పేసి అడగడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నాకు తెలిసినంతవరకు అయితే అదే బిందు మాధవిని నువ్వు లెస్బియనా అని చెప్పేసి అని అడిగితే కూడా ఆమె తీసుకోలేదు. సో అందరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే బిందు మాధవి లెస్బియనా అన్నప్పుడు ఇప్పుడు నవదీప్ని మరి గే అనాలి కదా? మరి అనాలి. మరి అది అనలేదంటే బాలు మంచితనం అని చెప్పి ఉప్పల్ బాలు మంచితనం అనుకోవచ్చు. అట్లా అనకుండా ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ ప్లేస్లో ఎవరు ఉన్నట్టు మాట్లాడుతుంటుంటే, కానీ ఉప్పల్ బాలు కొంచెం మంచోడు, మర్యాద తెలిసినోడు కాబట్టి ఆడక ఏం మాట్లాడలేదు. నాలాంటి వాడు ఎవడన్నా ఉంటే రఫ్గా ఇచ్చేటోడు. అంటే ఇండైరెక్ట్లీ కూడా కొంత అనకపోవచ్చు, ఏదన్నా అన్నా కానీ ఇండైరెక్ట్లీ అయిపోతుంది. బట్ అది సభాముఖం వచ్చేసరికి ట్రాన్స్ అనే సభాముఖం అడగటాన్ని అసలు ఏ విధంగా చూడాలి? అదే అంటున్నా కదా, ఒక 2 రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒక 10 మంది చూస్తారు, వాళ్ళకంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. రేపన్నాడు మన మాటల వల్ల ఎవరు కించపరచుకోవద్దని చెప్పేసి. కానీ ఒకటి చెప్తున్నా, ఇదంతా చేసేది షో టీఆర్పీ గురించి. షో టీఆర్పీ గురించే పెంచుకోవాలనుకుంటే నువ్వు నార్మల్గా ఏమంటారు, నీకున్న బిగ్ బాస్లో ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అది ప్రజలకు ఇచ్చేసి చేయమని చెప్పాలి. అది ఒక ఏమంటారు యాక్టివిటీ అంటారు. అంతేగాని కామన్ పర్సన్స్ బిల్ చేసేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి తిట్టి అది చేసి ఇది చేసి చెప్పడం అయితే అది నిజం కరెక్ట్ కాదు. ఒకవేళ నాకు తెలిసినంతవరకు అయితే ఈ అగ్ని పరీక్ష వల్ల బిగ్ బాస్ కూడా షట్ డౌన్ అయ్యే రోజులు వస్తాయి. ఎందుకనంటే అందరిని అట్లా అవమానించి ఒక్కరిని కాదు, ఇతను ఒక్కనే కాదు, ఎవరైతే వస్తున్నారో అందరినీ నీ కాడ ఏం టాలెంట్ ఉంది, నిన్ను ఎందుకు చూసి సెలెక్ట్ చేయాలి, నోటికి వచ్చి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. సో అది కరెక్ట్ కదని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు అగ్ని పరీక్ష 3 ఎపిసోడ్లో బెస్ట్ ఎవరు అంటారు మీ అభిప్రాయం? నాకు తెలిసినంతవరకు అయితే రాజకుమార్ అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది కదా, ఆమె చాలా ది బెస్ట్. ఎందుకనంటే ఆడవాళ్ళు అట్లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఎవరైతే ఇప్పుడు బిందు మాధవి ఆడపులి అని అంటుంది కదా, అట్లాంటి వాళ్ళు ఆడపులి కాదు. ఇప్పుడు రాజకుమారి లాంటి వాళ్ళు ఆడపులి అని చెప్పుకోవచ్చు. తన హస్బెండ్ని వదిలేసి తన పిల్లల గురించి బతుకుంటా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకుండా, ఇప్పటికి చూసుకుంటే మనము ప్రజలు ఎట్లున్నారంటే ఏదో ఒక పెళ్లి చేసుకోవాలి, ఒకరి మీద డిపెండ్ అయిపోవాలని చెప్పేసి. కానీ ఆమెను చూసి ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా అనిపిస్తుంది, చాలా క్లెవర్గా అనిపిస్తుంది. నాకు తెలిసి సింపతి అనేది వర్కౌట్ అయింది. నాకు తెలిసి డైరెక్ట్ బిగ్ బాస్లోకి పంపించారు కాబట్టి రేపటి నాడు ఏదైనా సరే ఏమంటారు లోపల యాక్టివిటీస్ అయినా సరే, లేకపోతే ఒక ఫిజికల్ టాస్క్ కన్నా మెంటల్ టాస్క్ అని ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఆలోచించి ఆడితే మాత్రం కంపల్సరీ ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా రాజకుమారే విన్నర్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఏమంటారంటే పిలిచి అవమానం అంటే వాళ్ళ షో అది, అంతే కదా. వాళ్ళ షో వాళ్ళు మనం మీద పడిపోతే ఎవరైనా అట్లా అంటారు. మీద పడిపోవద్దు ఎప్పుడైనా సరే. మీద పడిపోయినా కొంతమంది కోరుకుంటుంది బిగ్ బాస్ పోవాలని, చాలామందికి ఇష్టం అది. ఉప్పల బాలకి ఎప్పటి నుంచో ఇష్టం పోవాలని. అందుకే అసలు అగ్ని పరీక్షకు పిలవటమేంది, అవమానించుడేంది, ప్రతి ఒక్కళ్ళు అనే క్వశ్చన్స్ ఇదే. ఎందుకంటే పిలిచినావు, ఆయన మొగోడే ప్యాంటు షర్ట్ వేసుకొనే పోయిండు, ఆడికి చీర కట్టుకొని పోలే కదా. మరి ఆయన నువ్వు గే అని అనటం ఎక్కడిది, ఇది అనకూడదు కదా. నువ్వు గే అని ఒకళ్ళ నువ్వు చీర కట్టుకొని పోయినావు అనేమో ఆయన నవదీప్ అనే నువ్వు దేశానికి ఏం మెసేజ్ ఇద్దామన్నాడు. అప్పుడు ఆయన ఎంత అవమానంగా సోషల్ మీడియాలో పోతుంది కదా,
ప్రతి ఒక్కళ్ళు అందరు చూసి నవ్వుకునే అంత ఆయనని దిగదార్చిండ్రు. నువ్వు ఇవ్వకపోతే నువ్వు సెలక్షన్ కావు, ఇది నీకు కరెక్ట్ కాదు, మేము ఇయ్యమంటే వెళ్ళిపోతాడు కదా. మరి గిన్ని మాటలతో అవమానం పరచడం అది ఎక్కడ కరెక్ట్? ఎవరికైనా ఈ మాట ప్రతి ఒక్కళ్ళు మీడియాలల్లో కానీ ఎక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ ఉప్పల్ బాల అభిమానులు వందలాది మంది కదిలి వచ్చి చెప్తుండ్రు. అవునా కదా? మరి అలా ఉప్పల్ బాలకు అంతమందిని సంపాదించకుండా మరి ఎందు మాద వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంతమందిని సంపాదించకుండా అభిమానులు మరి ఒక్కసారి ఎందుకు ఆలోచించకూడదు? ఆయన బొమ్మని ఇంతమంది అందరం సపోర్టింగ్ చేసినాం మేము కూడా, అందుకే పోయిండు. అందులో పేదింటివాడు చేసుకుంటే తింటాడు. చాలా యూట్యూబ్లో ఆయనకు మంచి పేరుంది, పోయిండు. ఒకలా చీప్ కంటెంట్ పొందుతున్నారు అదే నవదీప్ కదా, ఆయన ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోమని మంచిగా. నువ్వు కూడా ఎట్నుంచి వచ్చినావు, ఏడ నుంచి వచ్చినావు అది మర్చిపోయినావా? గతాలు మర్చిపోయినావా? ఆయన చీపు, నువ్వు జైలుకి పోయి వచ్చేటోడే చాలా బుద్ధిమంతుడువా. నువ్వు కూడా డ్రగ్స్లో పోయినావుగా, పోలీస్ స్టేషన్లో పుట్టు తిరిగినావుగా. ఇది లేపి తన్నించుకోవటం అంటే ఇదే నవదీపు. ఇప్పుడు ప్రజలు మొత్తం ఈయన కూడా అన్నాడుగా ఉప్పల్ బాలు, నువ్వు పోలీస్ స్టేషన్ పుట్టు తిరిగినావని ఆయన మొత్తం చేసి పెట్టిండు. నీ పరువు ప్రతిష్ట ఎందుకయ్యా, కోట్లు పెట్టినా పోయిన పరువు మళ్ళీ తిరిగి రాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అదే ఆయనని అలాంటి క్వశ్చన్ చేయకుండానే ఎల్లగొడితే అలాంటి మాటలు ఇలా రాకపోవు. ఎందుకంటే నువ్వు ఒట్టిగా ఎల్లగొడితే అయిపోవు. నువ్వు చీరవా కొజ్జవా అదా ఇదా కొజ్జనో ఏదో ఒకటి మంచి మంచి సినిమా హీరోలే చీరలు కట్టుకొని యాక్టింగ్ చేసిండ్రు. అది యాక్టింగ్ కంటెంట్, దానికి ఎలా తప్పు పడతావు నువ్వు? అదే హిందూ వాదం అని అందరు ఎంతమంది తిడుతారు. ఒక ఆయన అంటే నేను కాదు, ఒక ఆయన పోస్ట్ ఏం చేసిండంటే అమ్మ మగోడా కాదో ఇప్పు చూడు అన్నాడు. అది ఎంత అసహ్యం. నువ్వు ఆడ కూతురు కదా, ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఆడ మగ కాదని అనటం అది కరెక్ట్ కదా. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉన్నది, అన్న తమ్ముళ్ళు అందరు ఉంటారు కదా. పాపం ఆయన కంటెంట్ కోసం చీరలు కట్టుకుంటారు. నువ్వు ఆయన నిజంగా చీర కడితే ఎంత అందంగా ఉంటాడు అన్నారు. అంటే మీరు ఇక్కడ అవమానం పరిచినట్టే కదా పిలిచి. మరి అది ఎక్కడ ఈ ప్రజలే ఆలోచించి ఉప్పల్ బాలుకు మళ్ళీ ఉప్పల్ బాలు నువ్వు పిలిచినా పోవద్దని నేను చెప్తాను అన్నాడు. నీకు చెప్తారు ఏ మెసేజ్ ఇస్తానికి అన్నాడంటే ఆయన నిజంగా దేశానికి మెసేజ్ ఇస్తారు. తినే రూపాయలు ఎవరైనా గిట్లా ఈనంగా పోయి నాకు అన్నం లేదంటే రూపాయి ఇస్తారు. మీరు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. మీరు ఎవరికైనా దానం చేసే బుద్ధులు కూడా కావు మీకు. అనాథ ఆశ్రయంలో ఎంతమంది ఉన్నారు. ఇలా ఉప్పల్ బాలు ఎవరైనా డబ్బులు తల తీసిపోయి 10 రూపాయలు నలుగురికి అన్నం భోజనాలు పెడతారు. మీకు ఆ బుద్ధి కూడా లేదు. ఉప్పల్ బాలు బుద్ధి మీకుందా? ఒకసారి ఆలోచించాలయ్యా. ఒక ఆయన మట్టిలో పుట్టిండు, ఆ మట్టి అంటుతుందని మనం పోయేదే మట్టిలోకి కదా. మరి అవునా కాదా? శ్రీముఖి గారు పోయి చంప పలుకుతుంది అని ఆమె నన్ను ముట్టుకుంటే చంప పలుకుద్దని ఆమెను ఎంతమంది తిడతారు. ఇలా మీరు సినిమా వాళ్ళే దేవుణ్ణి దూషించుతారు, దేవతలను దూషించుతారు, ప్రజలను దూషిస్తారు. ఇక మిమ్మల్ని వీళ్ళందరూ సినిమాలు చూస్తేనే మీరు బతుకుతాను అన్నదే ఒక్కటే మర్చిపోతారు. ఇప్పుడు ఏదైనా ఏ సభ అయినా మనం చూస్తేనే కదా. మరి ఇంకేంది? ఇప్పుడు అనసూయ ఉన్నదనుకో, ఇలా మొత్తం సోషల్ మీడియాలో అనసూయది శ్రీముఖిది ఇదే వస్తుంది. కానీ సోషల్ మీడియా తెరితే ఇంకేమన్నా వస్తుందా? మరి మీరు చూస్తుండ్రు కదా. మరి ఒకసారి మీరు ఆలోచించండి. ఇక మేమైతే మాకు ఇష్టం లేదు. ఉప్పల్ బాలు ఇష్టం అది. ఆయన అట్లా అవమానించిన చోట మనం ఉండకూడదు, పని చేయకూడదు, పోకూడదు. అది ఎప్పుడైనా ఒకవేళ ఇంకా అంతకు ఒకవేళ వాళ్ళు తీసుకుంటే పోవచ్చులే. కానీ ఆయన 10 రోజులకో 4 రోజులకో బయటకు కూడా పంపిస్తారు గ్యారెంటీగా. ఇది ఆయన తీసుకున్నా అంటే నీ మనసులో ఏదో ఒక మూలకు పెట్టుకొనే తీసుకుపోతున్నావు. ప్రజలు ఇంతమంది అంటారని ఇంకా మరి ఆయన ఖచ్చితంగా చేసుకొని ఇస్తారా? అదొకటి ఆలోచిస్తే బాగుంటుంది. ఎవరైనా నవదీపే కానీ హిందూ మాధవ్ కానీ ఎవరైనా ఆలోచించాలి. అసలు ఈ ప్రజలన్నీ మేము సోషల్ మీడియాలో తీస్తే మొత్తం మీది అనుసూరేదే, ఇంకా ఏరేది ఏం లేదు. సార్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చాలా మంది కూడా అవమానం పడుతూ ఉన్నారు. పనికిమాలిన పేడౌట్ అయిపోయిన కొంతమంది విధవలను తీసుకొచ్చి అగ్ని పరీక్ష పేరుతో ఆకాశంలో కూర్చోబెట్టి చాలామందిని అవమానించడం జరుగుతుంది. ఉప్పల్ బాలు ఒక్కరినే కాదండి, అక్కడ వచ్చినటువంటి కొంతమంది పార్టిసిపెంట్స్ని కంటెస్టెంట్స్ని చాలా అన్యాయంగా అవమానించడం జరుగుతుంది.
ఓ పనికిమాలిన షో అంటే ఎవరికి ఉపయోగపడని షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. అంటే మన దేశంలో ఒక పనికిరాని పనికిమాలిన షో ఏదైనా ఉందంటే ఆ షో. అలాంటి షోకి తీసుకొచ్చి మానవ సంబంధాలని మనుషుల్లో కొన్ని వైకల్యాల్ని బయటకు తీసి అవమానపరుస్తూ వీళ్ళు అగ్నిపరీక్ష పేరుతో నాటకాలు చేస్తున్నటువంటి ఈ వెధవలు నిజంగా చాలా బాధేస్తుంది. మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలా. హేళనగా మాట్లాడడం, వాళ్ళు ఏదో పెద్ద అలాంటి ఎదవలు తప్ప ఇంకెవరు దొరకలేదు ఈ అగ్నిపరీక్షకి జడ్జిలుగా వీళ్ళకి. బిందు మాధవ్ కానీ లేకపోతే శ్రీముఖి, దాని స్థాయి ఏంటి, దాని బతికేంది నాకు అర్థం కాదు. చిన్న స్థాయి పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఏదో ఎకిలిగా మాట్లాడడం, ఏదో 4 మాటలు వచ్చు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే తొక్కుతారు బయటకు తీసుకొచ్చి. పిచ్చి నాటకాలు చేయొద్దు. మీరు ఏదైనా అగ్నిపరీక్ష పెట్టుకోవాలంటే వాళ్ళని అడిగే ప్రశ్నలు మీరు జాగ్రత్తగా రాసుకోండి. సమాజ హితం కోసం, సమాజం బాధపడినటువంటి ప్రశ్నలు మీరు మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా ఏవేవో మాట్లాడి మీరే ఎందుకు సెలెక్ట్ అవ్వాలి అంటే మరి నువ్వే ఎందుకు అక్కడ కూర్చోవాలంటే నువ్వు సమాధానం చెప్తావా? చెప్పు, నీ స్థాయి ఏంది, మీ బతుకులేంది, నాకు అర్థం కాదు. అలాంటి మీరు కూడా వచ్చినటువంటి కొంతమంది గొప్పవాళ్ళని, అంటే గొప్పవాళ్ళంటే ఏదో సాధించే అక్కడికి వస్తున్నారు. సామాన్యుల పేరుతో సామాన్యులు వస్తుంటే వాళ్ళని అవమానపరుస్తూ హేళనగా మాట్లాడుతూ ఏదో పెద్ద మీకేదో తెలిసినట్టు వాళ్ళకేదో తెలియనట్టు పెద్ద మేధావుల్లాగా మాట్లాడుతున్నారు ఈ పనికి మాలిన జడ్జిలు. చిచి, అలాంటి అగ్నిపరీక్ష అనేది, బిగ్ బాస్ అనేది పనికి మాలిన షోగా నేను చిత్రీకరిస్తూ అలాంటి షోలు తిరస్కరించాలి, అవసరమైతే బ్యాన్ చేయాలి. అంటే ఉప్పలబాలుని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా మీరు ట్రాన్సా అని అడగటం జరిగింది. అదేవిధంగా నీ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, నిన్ను బిగ్ బాస్కి పంపించంటూ కూడా నవదీప్ అడగటం జరుగుతుంది. మీరేమంటారు దీన్ని? ఒరే విధవా నవదీప్, నీకు ఒకటే చెప్తున్నా, మనం అనుకుని పుడతామా? మనం ఎలా పుట్టాలని రాసే మన తల్లిదండ్రులుగా అనుకుంటే పుడతారా? భగవంతుడు ఇచ్చినటువంటి ఆ వైకల్యాన్ని నువ్వు హేళన చేస్తూ మాట్లాడుతున్నావు. పనికి మాలిన కుక్క, నీకు బుద్ధి జ్ఞానం లేదురా? అసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అందరూ నీలాగే పుడతారేంటి? మరి నువ్వు బాగానే పుట్టావు, మరి ఎదవా నువ్వు చాలా వ్యవహారాల్లో ఎదవలో తేలిపోయావు. మరి నిన్న అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టేందుకు ఈ ఎదవలో బిగ్ బాస్ ఓనర్స్, పనికిమాలిన బేవర్స్, వేస్ట్ నా కొడుకులు. ఆ మాట్లాడకూడదండి. మన పుట్టుక మన చేతుల్లో ఉంటుందా? మన తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుందా? ఎవరి చేతిలో ఉండదండి. ఆడబుట్టాలో మగ పుట్టాలో లేకపోతే శివపార్వతుల్లాగా 2 ఏకమై పుట్టాలో ఎవడు చెప్పాడు? ఈ పనికిమాలిన యధవులకి మాట్లాడకూడదు కదా, తప్పు కదా. అన్నం తింటున్నాం కదా, బాధ్యతతో ఉండాలి కదా. పనికిమాలిన షో ఒకటి పెట్టి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ అందరిని అవమానిస్తారా? ఇది పనికిమాలిన షో అని చెప్పి చెప్తున్నాం మేము, మాలాంటి వాళ్ళు. కానీ తప్పక వాళ్ళు పెద్ద సామాన్యులు కూడా వెళ్తున్నారు, ఇలా అవమానాలు పాలై బయటకు వచ్చేస్తున్నారు. ఎంత అవమానం చేస్తూ ఒకరినైతే కొడతాను. శ్రీముఖి లాంటి బేవర్స్ కూడా మాట్లాడుతుంది. అది చిచి, ఆ షో గురించి మాట్లాడటమే నాకు చాలా అసహ్యంగా ఉంది. వీళ్ళని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని వీళ్ళ నలుగురిని అక్కడ కూర్చోబెట్టారు. పనికిమాలిన బేవర్స్ ట్యాపు బిగ్ బాస్ టీం. ఏంటి బుద్ధి లేని మాటలు, బుద్ధి లేని డైలాగులు? నీకు ఏదైనా మాట్లాడితే కొన్ని కెమెరా వెనకాల మాట్లాడుకోండి. సమాజం చూస్తుందిరా, ఎదవల్లారా, బాధ్యత ఉండక్కర్లా. ఇలాంటి మాటలు మాట్లాడితే చాలామంది ఎన్నో అలా పుట్టిన వాళ్ళు ఎంతమంది బాధపడతారు? వాళ్ళని బాధపెట్టడానిక నువ్వు షో పెట్టుకున్నది? నీకు డబ్బులే కావాలంటే భిక్షం ఎత్తుకోండి, లేకపోతే వ్యభిచారం చేసుకోండి. అంతేగాని ఇలాగ జనాలను అవమానించే ప్రోగ్రాంలు చేయకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.